ఏంది అంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మధ్యలో వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉంటారు. అండ్ నేను వీళ్ళందరికీ చాలా దూరం అయిపోయి ఒక పర్సన్ చేజారిపోతుంది, ఇట్లా బ్యాడ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా ఎస్ఆర్ ఫ్యామిలీ అనేది దగ్గరకు వస్తుంది. నా ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా అంటే ఫస్ట్ వచ్చేది శ్రీప్రభ ఆఫీషియల్. ఎంత చెప్పినా తక్కువనే వీళ్ళ గురించి. ఎవరి విషయంలో బాగా నిజంగా కానీ నాకెందుకు ఎట్లయితుంది. మమ్మీ ఆల్రెడీ నేను 10th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయింది. మా డాడీని చూసుకోవాలి, నా మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఇంకా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ చేతిలో ₹1 లేకుంటే మనిషి లెక్క ఎవరు ట్రీట్ చెయ్యరు. ఎప్పుడో 5 years బ్యాక్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఒక చిన్న 1 BHK ఫ్లాట్ రూమ్ తీసుకొని ఆ కర్రీ అక్కడ ₹10 కర్రీ, ఆ కర్రీ కూడా మనీ లేకపోతుండే. అలాంటప్పుడు కూడా ఇంటికి ఫోన్ చేయకుండా తిన్నామా మమ్మీ, నా తిన్నా మమ్మీ అని చెప్పేటోని. సో ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉంటాం. ఏయ్ ఏయ్ YouTube and back to our channel Sri Prabha Official. Welcome back guys. ఈ రోజు వీడియో ఏంటంటే మీరు అందరూ చూడవచ్చు అసలు గల్లీ పోలీస్కి అండ్ గల్లీ పోలీస్ పక్కన స్టార్టింగ్ కొంచెం దూరంగా బతుకుతున్నాను ఆయన సడన్గా ఎందుకు వచ్చిందని చెప్పి నన్ను పర్సనల్ అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. సో ఆమె ఎక్కడికి పోలేదు, మా టీంలోనే మాతోనే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ అమ్మాయి ఇక్కడ నుంచి ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల టాటూ స్టూడియో మాకు అప్పయ్య వేసిన అన్నమాట. కంప్లీట్లీ నేను బిజీ ఉండడం, రిషి బిజీ ఉండడం వల్ల సో కంప్లీట్లీ చూసుకున్నాయని అని చెప్పి అక్కడ పెట్టేసిన. అక్కడ పెట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానీ సార్ మధ్యలో నుంచి నేను కొంచెం కోపం పడి కంటెంట్స్ విషయాలు అవ్వచ్చు, పర్సనల్ విషయాలు అవ్వచ్చు, ఆమె నుంచి కోపం కూడా పడ్డా నేను తనతో. ఎందుకంటే మంచి చెడు కంప్లీట్గా నేను భరిస్తున్నా కాబట్టి వాళ్ళ ఫాదర్ తర్వాత వాళ్ళ ఫాదర్ ఇప్పుడు దగ్గర లేడు. ఆమెకు మంచి అయినా చెడైనా ఒకవేళ ఆమె మంచి చేస్తున్నా మాకే మంచి పేరు, ఆమె చెడు చేస్తున్నా మాకే చెడ్డ పేరు. సో అన్న ఎప్పుడు జరగవద్దు అని చెప్పి మంచిగా కలిసి ఉండిపోవాలని చెప్పేసి చాలాసార్లు చెప్పినా, ఎందుకు దూరం బతుకుంటున్నావు, అందరితో కలిసిపో ఎప్పటి నుంచి చెప్తున్నా. సో అది ఇప్పుడు కంబ్యాక్ వచ్చింది. సడన్గా అంత చేంజ్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సో అంత చేంజ్ ఎందుకు వచ్చిందన్న అని మీరు అడిగినందుకు ఇది. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఫస్ట్ థింగ్ అలా ఫ్యామిలీ సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు. అసలు అది ఏందో అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. చాలామంది నేను చూసిన రీసెంట్గా పిచ్చి వీడియోలు కూడా చేసారు, అది నేను చూస్తున్నా. అండ్ నన్ను చాలామంది అడుగుతున్నారు అసలు అలా ఎందుకు బ్రేకప్ అయింది, అసలు అమ్మాయిది ఎందుకు కథ అని చెప్పేసి. సో దాని గురించి మీకు క్లారిటీకి వచ్చిన అనమాట. సో అయినా ఒకసారి మా సబ్స్క్రైబర్స్ కోసం నాకు తెలిసి ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా ఉంది అనేది. సో అంతవరకు ఏడవకు, అంతవరకు నువ్వు పాస్ట్లో అంత మంచిగా ఉన్నావు, టీం అంతతో హ్యాపీగా ఉన్నావు. సడన్గా ఎంత గ్యాప్ తీసుకొని మళ్ళీ గ్యాప్ని అప్పుడు ఎంత చెప్పినా నైని వద్దు, నైని అందరితో మంచిగా ఉండు అని చెప్పిన తర్వాత నేను చెప్పి వదిలేసిన ఫ్యూ డేస్ తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి అందరితో మెంగిగా ఉంటున్నావు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మధ్యలో వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉంటారు. అండ్ నేను వీళ్ళందరికీ చాలా దూరం అయిపోయి దూరం నుండి అన్ని చూసుకుంటా నేను హ్యాపీగా ఉన్నా. అందుట్లో నేను ఉంటే బాగుండు అది ఇది అని చెప్పేసి. ఇంకా ఎస్ఆర్ ఫ్యామిలీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నా ఫ్యామిలీ చెప్తా. నాకు ఒక స్టేజ్లో నేను ఇక్కడికి రావడానికి రీజన్ కొంతమంది
నాకేమీ లేదన్నప్పుడు నన్ను తీసుకున్నారు. అది లాస్ట్కి మళ్ళీ నాతోని ఏమీ లేదు అని అంటే కూడా మళ్ళీ నన్ను ఇక్కడికి దగ్గరికి తీసుకున్నారు. ఒక పర్సన్ చేజారిపోతుంది, ఇట్లా బ్యాడ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా ఎస్ఆర్ ఫ్యామిలీ అనేది దగ్గరకు వస్తుంది. నా లైఫ్లో కూడా అట్లనే జరిగింది. అది ఏంది అని అంటే కొందరు మాటలు నేను దూరంగా ఉండి అది చేసి ఇది చేసిన తర్వాతకి శ్రీప్రభ నాకు చాలా ఛాన్సెస్ ఇచ్చినాడు రారా అని చెప్పేసి అప్పుడు పట్టించుకోలేదు. లాస్ట్కి నా లైఫ్ నా చేతిలో లేదు అని అన్నప్పుడు శ్రీప్రభ ఒకటే మాట చెప్పిండు, నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎవరైతే మాట్లాడి నువ్వు దూరం వెళ్ళిపోయి ఉంటున్నావో వాళ్ళు ఎవరిని దగ్గరికి రారు. ఇప్పటికీ ఇంకేం పోయలేదు, మేము నీ దగ్గర ఉన్నాము, నేను అన్నీ చూసుకుంటా, నువ్వు వచ్చేసి అది ఇది అని చెప్పేసి శ్రీప్రభ ఒక మాట మాట్లాడితే నేను వచ్చేసిన. ఎంత చెప్పినా తక్కువనే వీళ్ళ గురించి. నాకు చెప్పినమాట వద్దు నేను రాంగ్ రూట్లో వెళ్తున్నావు, అది బయట ఆ లవ్ విషయంలో అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ విషయంలో అవ్వచ్చు, ఇంకో విషయంలో అవ్వచ్చు, ఆమె తిరిగే సర్కిల్ కావచ్చు, ఇప్పుడు బయట హాస్టల్లో ఉండి హాస్టల్ పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్తో ఉండి. అండ్ నాకు చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యామిలీ ఇంత బిల్డ్ చేసుకున్నాం, ఎవరికి ఏం లేదు స్టేజ్ అప్పటి నుంచి ఇంత తోడున్నాం కదా అని చెప్పి నాకే చాలా బాధ వేసింది. ఎవరి విషయంలో బాధ నిజంగా లేదు కానీ నాకెందుకు ఎట్లయితుంది. ఈ విషయంలో అయితే నిజంగా పర్సనల్గా చాలా బాధపడ్డా. ఎందుకంటే నాకు ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, అన్నీ తెలుసు. అండ్ బయట మంచి చెడు కూడా నాకు తెలుసు. అండ్ చాలామంది ఫ్రెండ్స్ ఉండే నాకు చెప్తాను అందరికి కూడా, వద్దు ఇలా ఉండొద్దు, మంచిగా ఉండండి, అసలు అవసరమా మీకు, ఇది తప్పు, మీరు తప్పు ఎన్నిసార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా నేను తప్పు చేస్తున్నావు ఈ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది, నువ్వు ఏ వేళ వెళ్తావు నాకు తెలుసు అని చెప్తే లేదు అవునా అనుకున్నా శ్రీప్రభ కూడా అలానే జరిగింది. తర్వాత చెప్పిన ఫిక్స్ అయిపో, ఈ రోజు నుంచి నీ లైఫ్ మారిపోతుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఈరోజు నేను పట్టించుకొని నేను ఆపేస్తున్నాను, నువ్వు ఫిక్స్ అయిపో, ఈ రోజు దాకా నువ్వు నా అనుకున్నా, మా టీం నా ఫ్యామిలీ అనుకున్నా, నేను ఒక 1 వీక్ 20 డేస్ 1 మంత్ నేను వదిలేస్తా, నీ ఇండివిజువల్ నువ్వు బతికే చూడు, బతికిన తర్వాత అప్పుడు నువ్వే నీకు తప్పు ఏంది అనిపిస్తుంది నువ్వు దగ్గరికి రానని, అప్పటికి నేను నీ తోడుంటా, మేమందరం మీ తోడు మెస్సాఫ్ నీ తోడుంటా అని చెప్పిన. అప్పుడు ఎప్పుడు చెప్తే వదిలేసిన పట్టించుకో మానేసినో. అప్పుడు దాని తర్వాత నా లైఫ్లో ఏమేమి జరిగిందో అది నా పర్సనల్గా మీకు కూడా తెలుసు. అంటే శ్రీప్రభకి తెలిసినప్పటి నుండి ఒక ఛాన్స్ ఇచ్చి చూడు, నేను మళ్ళీ అట్లా రిపీట్ అవ్వదు, సారీ అని చెప్పేసి, అంటే సారీ చెప్పొద్దు, ఏం చేసినా మేము ఒక ఫ్యామిలీ అని చెప్పేసి దగ్గరికి తీసుకున్నాడు. చాలా థ్యాంక్ యూ. ఇంకొకటి నా ఫ్యామిలీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా అంటే ఫస్ట్ వచ్చేది శ్రీప్రభ ఆఫీషియల్ అండ్ ఎస్ఆర్ టీమ్ అందరూ. వీళ్ళందరూ కలిసి నన్ను ఖచ్చితంగా చూసుకుంటారు. ఈవెన్ నేను గుడిసిపోతున్నాను అంటే నన్ను దగ్గరికి తీసుకుంటారు, లేదు నా ఫ్యామిలీ పరంగా ఇట్లా ఉంటున్నా అంటే నన్ను దగ్గరికి తీసుకుంటారు. ప్రతి ఒక్క దాంట్లో ఉంటున్నారు 1 year నుండి. అండ్ ఇంకొకటి పిచ్చి అందరం ఉన్నాం ఫిక్స్ అయిపోయి ఈ రోజు నుంచి. సీరియస్గా చెప్పాలి అంటే ఒక తప్పు వేసిన పర్సన్కి ఛాన్స్ బయట ఎవ్వరు ఇవ్వరు. 3 times ఇచ్చాం అనుకుంటా. 3 times కాదు, ఇయర్ నుండి నన్ను భరిస్తానే వస్తున్నారు. ఏ తప్పు చేసినా అది మౌనికక్కతో నుండి ఎండ్ ఆఫ్ ద డే ఎడిటర్స్ వరకు నన్ను భరిస్తానే ఉన్నారు. పిల్లకేం తెలీదు బయట ప్రపంచం, అవేలో వెరగలేదు, కొత్త ప్రపంచం చూస్తుంది, అందుకే ఇట్లా తప్పులు చేస్తుందేమో అని చెప్పేసి ప్రతి ఒక్కటి చేసుకుంటూనే వచ్చినారు. అసలు ఎంత చెప్పినా తక్కువనే. మందావతి ఉన్నాం, కాకపోతే ఒకటి శ్రీ రిషి చెప్పేటప్పుడు ఎందుకు వినాలి అంటే బయట ఏందో మనకు తెలుసు. కొంతమంది నెగిటివ్ చాలా మంది కనిపిస్తుంది, అరే వాళ్ళ సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు, ఎందుకు వాళ్ళ కింద బతకాలి అని చెప్పేసి. వీళ్ళు ఒక లెక్క థింక్ చేస్తే మా మైండ్లో ఒకటి రన్ అవుతుంది, ఒక సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు, వాళ్ళ కింద మేము ఎందుకు పని చేయాలి అని అనుకుంటారు. కానీ వాళ్ళ కింద పని చేసిన ఒక ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ కూడా పట్టించుకోరంత. అరే ఒకరు పిఎస్లో ఉన్నారు, ఒకరు మెడిసిన్ పరంగా ఇబ్బందిలో ఉన్నారు, వాట్ ఎవర్ ప్రాబ్లం అయినా సరే
అది చిన్న నుండి పెద్ద నుండి అయిన వరకు చిన్న ఇష్యూ కూడా మా దగ్గరికి అరే శ్రీప్రభు ఒకటే మాట చెప్తాడు, చిన్న చిన్నవి తీసుకురావద్దు, నా లైఫ్లో పెద్దది అవుతుందంటే కూడా మేము నీకు ఉన్నామని చెప్పేసి పర్సన్స్ ఎవ్వరు ఏడ దొరకరు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అసలు చెప్పరు. ఎన్నిసార్లు అంటే చెప్తాం ఏమన్నా వేసుకోకు అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క లెక్క ఇడిచి పెడతారు కూడా, డాటర్స్ అయినా కానీ ఇంట్లో. కానీ అట్లా పోయిన ప్రతి వాళ్ళని బాగుపరుచుకుంటా ఎడిటర్స్ రోడ్డు మీద పోయే వాళ్ళు ఫ్యాన్స్ అని చెప్పేసి వచ్చే వాళ్ళని కూడా దగ్గరికి తీసుకున్నారు అని అంటే అది ఇంకా ఏం చెప్పలేము. సో అది అండ్ మేము ఎంత తప్పు చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఎస్ఆర్ ఫ్యామిలీలో ఎవరు తప్పు చేసినా ఫ్యాన్స్ అని ఇస్తూనే ఉంటాం. తప్పు చేస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి బయట వరకు మళ్ళీ తీసుకోవరు, పర్సనల్గా కూర్చోబెట్టుకొని కొట్టి తిట్టి వాళ్ళకి రైట్ ఉంది కాబట్టి అంటారు, అది పబ్లిక్ వరకు మళ్ళీ మంచిగా చూసుకుంటున్నారు అనే బాండింగే మళ్ళీ పెట్టుకుంటారు. సో తప్పు వేసి నిజంగా చెప్తున్నా, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమ్మాయిని చెయ్యొద్దు అంటారు. మేము కూడా అసలు ఫిక్స్ అయిపోండి, నేను కానీ రిషి కానీ అసలు అమ్మాయి మీద చెయ్యేస్తారు అని చెప్పి మన టీమేట్స్ కూడా పడ్డా కూడా తప్పునని చెప్తాం. కానీ కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అది నయనతార అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, సన్ అవ్వచ్చు, జున్ను అవ్వచ్చు, ఇంకెవ్వరని అవ్వచ్చు, తప్పు అంటే నా చెల్లెలాగా నన్ను కొట్టే రేట్లు మాకున్నాయి. ఆబ్వియస్లీ కొడతాం, మంచి చెడు చెప్తాం, అలా కాదమ్మా ఇలా ఉండు. ఒకప్పుడు నయనతారకి రిషి, మౌనిక, నేను అందరూ మాట ఇచ్చినాం, మంచిగా చేసుకో, నువ్వు ఇదే చిత్రం సపరేట్ ఫ్లాట్ తీసి ఇస్తాం నీకు, ఓన్గా ఫ్లాట్ కొనుక్కో, మీ డాడీ నేను ఎక్కువ పట్టించుకో మాకు తెలియదు, సో హైదరాబాద్ నీకంటూ ఉండాలి అని. ఇంకోటి మరి చాలా చెప్తున్నాను, చాలాసార్లు విన్నా, మా డాడీని ఊరు నుంచి తీసుకొచ్చేసి హైదరాబాద్లో సెటిల్ చేయాలి, ఊరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో సెటిల్ చేయాలి, మా డాడీని చాలా మారుస్తారు మా వాళ్ళు, మా డాడీ కొత్త డ్రింక్ చేస్తాడు, వెళ్ళాలి శ్రీప్రభు అని చెప్పి నేను కూడా చాలా నేను మాటలో చెప్పి మీ డాడీతో కూడా చెప్పిన, కానీ నేను వద్దు అని చెప్పింది. అండ్ రీసెంట్గా డాడీకి కాల్ కూడా నాకు చేసింది, ఇట్లా డాడీకి యాక్సిడెంట్ అని చెప్పేసి. సో తనకు ఆ రోజు కూడా చెప్పిన, ఏంది మీ డాడీ ప్రాబ్లం ఒకసారి చెప్పవా అంటే మా డాడీకి ఫిట్స్ వస్తుంది, ఏవైనా మా డాడీని టార్చర్ చేసిన లైక్ మాకు జన్యుపరంగా ఉంది, అట్లా అయిపోయింది. సడన్గా నాకు చెప్పలేరు మా డాడీ గురించి ఏమైనా నేను తీసుకోలేను, ఎందుకంటే సింగిల్ పేరెంట్స్ మీకు తెలుసు కదా, మా మమ్మీ ఆల్రెడీ నేను 10th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయింది. మేము 4 ఉన్నాం, సో మాకు చాలా కష్టం ఫ్యామిలీ గడవడం. సో నేను ఒక్కటి చేసి నేను మా చెల్లెళ్ళని చదివించాలి, మా డాడీని చూసుకోవాలి, నా మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఇంకా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ అన్నీ చూసుకొని ఇంతవరకు రావడం అనేది నాకు చాలా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే సడన్గా చేతిలో ₹1 లేకుంటే మనిషి లెక్క ఎవరు ట్రీట్ చెయ్యరు. సడన్గా నా ఫ్యామిలీకి ఏమైతే నాతో ₹1 లేదంటే ఎవరైనా బాధపడతారేమో, కానీ నాకు బాధపడాల్సిన అవసరం లేదు. శ్రీప్రభ నాకు మాట ఇచ్చిండు, సడన్గా నీకు ఏదైనా కావాలి అని అంటే నేనున్నా అని చెప్పేసి అని అన్నాడు. చెప్తా చాలాసార్లు, యాజ్ ఎ బ్రదర్ అనుకో, ఫ్రెండ్ అనుకో, ఇంకోటి మీ డాడీ అనుకో, ఈవెన్ ప్రతి ఒక్క పర్సనల్ షేర్ చేసుకొని చెప్తాడు, కానీ షేర్ చేసుకునే టైంలో షేర్ చేసుకోలేదు. ఎగ్జాక్ట్ చెప్తా, చేసే ముందు నాకు తెలిసిపోతుంది. అసలు మా టీం చెప్తున్నా కదా, ఫిక్స్ అయిపోండి, ఇలా తప్పుదారిలో నాకు ముందే తెలిసిపోతే ముందే చెప్తా, అరే లేదు ఇలా చేయకంటే ఉడుకు రక్తాం కదా, కొంచెం ఆగదు కదా, సో చేసేస్తారు. అయిపోయిన తర్వాత వచ్చి చెప్తారు, ముందే చెప్పంటారు, చెప్పి చేయండి, చెప్పి చేయండి అని 100 సార్లు మొత్తుకుంటాం. మీకు అసలు ఆ విషయాలు నిజంగా చెప్తే సబ్స్క్రైబర్స్కి ఈ విషయం సరిగ్గా తెలుసో నాకైతే తెలియదు, కానీ ఇలా నేను ఎంత చెప్తామంటే ఎవరు ఇవి కూర్చోబెడతాం, చిన్న గొడవ అయితే కూడా ఎందుకు అంత సీరియస్ అవుతారు, ఎందుకు ఇట్లా చిన్న అమ్మాయిలు చిన్న గొడవ పెట్టుకుంటారు చెప్తారు. అరే మేబీ నొల్లి పెట్టుకుంటే వేరే ఒక అడ్వాంటేజ్ అయిపోతుంది, మీరు ఎప్పుడైతే ఫ్రెండ్స్ గొడవ ఆడొద్దు, మీరు కలిసే ఉండండి, పోనీ తప్పు నీదైనా అవతల అమ్మాయినా సరే ఒక అడుగు దిగి సారీ అక్క, సారీ ఇవి అని చెప్పుకొని మూవ్ అని అయిపోతే పోయేది ఏం లేదు. అండ్ వీలో చేయాలి, మీ బయట ఫ్రెండ్స్ గురించి కూడా చెప్తున్నా, జస్ట్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఒక చిన్న సారీతో అని చెప్పి అయితే పోయేది ఏం లేదు. ఒక చిన్న సారీ అయితే మన ఫ్యామిలీ మనకు తిరిగి కంబ్యాక్ వస్తుంది, ఒక స్టెప్ దిగి జస్ట్ 2 letters సారీ అని చెప్తే పోయేదేం లేదు. ఎస్ఆర్ ఫ్యామిలీ క్రియేట్ అయిన తర్వాత నేను నిజంగా చెప్తున్నా, నా ఒరిజినల్ ఫ్యామిలీని దూరం పెట్టేస్తున్నా తెలుసా. మా మమ్మీకి టైం ఇస్తలేను, మా అక్కకి టైం ఇస్తలేను, మా అక్కల పిల్లల టైం ఇవ్వట్లేదు. ఏదో ఫోన్ చేసి మమ్మీ చేస్తా ఓకే అంటున్నా, కట్ చేస్తున్నాను. నాకు అంత ఎక్కువైపోయారు అందరు. సో ఇలా దాంట్లో ఏం చిన్న జరిగినా నేను తీసుకోలేను.
సో అట్లాంటిది వీళ్ళు తప్పు దారిలో పోవడం నాకు నచ్చలే. అండ్ మోర్ ఓవర్ థింగ్ నైని కూడా తను చాలాసార్లు చెప్పింది, పేరైతే నాకు చెప్పలేదు ఎప్పుడు కూడా. నేను వేరే వాళ్ళ మాటలు వింటున్నా అంటే నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నా, మరి చెప్పలేదు ఉద్దేశం కూడా. నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా అంటున్నారు. ఎవరు అంటున్నారు అసలు? ఏంది, ఏం జరుగుతుంది అసలు? అలా మాటలు ఎందుకు, అసలు ఏమని చెప్పినందుకు మాట్లాడతారేను? ఒక 1 year బాండింగ్లో ఎప్పుడని మధ్యలో వచ్చే పర్సన్స్ చెప్తారు కదా, ఆ పర్సన్స్ చెప్తే ఓకే నమ్మొద్దు. నాకు ఓపెన్గా మాట్లాడి అడిగే అంత డేర్ లేదు, తర్వాత కొట్లాడేంత ధైర్యం అసలుకే లేదు. ఏదైతే అయిపోతే లైఫ్ని సీరియస్గా తీసుకోలేదు. నాకు అవసరం లేదు అనుకొని లేట్ తీసుకున్నా. ఓకే రోజులు గడిచే కొద్దీ వాళ్ళ బాండింగ్ చూస్తుంటే అది నిజమే అని చెప్పేసి అనిపించింది. మధ్యలో గుడిపడానికి చాలామంది వస్తారు, అవన్నీ నమ్మొద్దు అని చెప్పేసి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మనం గుడిచేటప్పుడు అర్థమవుతుంది. సో అందుకే అందరికి చెప్తా, ఉన్న వాళ్ళన్నా పోయిన వాళ్ళన్నా సరే అందరికి చెప్తా, జాగ్రత్తగా ఉండంటారా, మంచిగా ఉండంటారా. ఇప్పుడు నైనతార బయటికి సపోజ్ నిజంగా టీం నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకో, ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయి లగ్జరీగా మంచిగా సెటిల్ అయ్యి మంచిగా బతుకుతుందంటే మాకే హ్యాపీ. పక్కా చెప్తున్నా, జెన్యున్గా నిజంగా కెమెరా కొట్టేసుకొని చెప్తున్నా, నిజంగా బయటికి వెళ్ళిపోయి బతికి మంచి సెటిల్ అయింది అనుకో, నాకు రియల్గా హ్యాపీ. అదే అమ్మాయి బయట చెడిపోతుంది, రాంగ్ వేలో వెళ్తుంది, అది అమ్మాయి అబ్బాయి రాంగ్ వేలో వెళ్తున్నారు, అబ్బాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తున్నారు, మన టీమ్మేట్ అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేస్తున్నారు అని మా వరకు వస్తే, ఇన్ని రోజులు మా దగ్గర ఉండి నేర్చుకుంది మీరు ఇదేనా? ఇప్పుడు ఇంత కష్టపడి మీరు తినకుండా కూడా ఇలా కర్రీస్కి పెట్టిన రోజులు అన్నీ ఎన్నో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా కదా. ఇప్పుడు మా ఫ్యామిలీ దగ్గర కొద్దిగా తక్కువ నాకు ఏం లేదు, ఉండి అని కూడా తిని తాగి వండుకునే రోజులు కూడా నాకు మా ఇంట్లో చూసుకునే కెపాసిటీ ఉంది. మమ్మీ డాడీ కూడా చాలా కష్టపడవచ్చు. నేను వాళ్ళతో ఉండొద్దు అని చెప్పి నేను ఎప్పుడో 5 years బ్యాక్ ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఒక చిన్న 1 BHK ఫ్లాట్ రూమ్ తీసుకొని ఆ కర్రీ అక్కడ 10 rupees ఆ కర్రీ కూడా మనీ లేకపోతుండే. అలాంటప్పుడు కూడా ఇంటికి ఫోన్ చేయకుండా తిందామా మమ్మీ, నా తిందాం మమ్మీ అని చెప్పేటోని. ఎందుకంటే అంత కష్టపడి వచ్చినాం కదా, ఆ బాధ, ఆ పెయిన్, ఆ ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. వీళ్ళందరికీ ఏంది, వచ్చినా పెట్టేసినామా తినేసినామా వీడియోస్ షూట్ చేసుకున్నామా ఫేమ్ వచ్చిందా అంతవరకు ఇలా కంది. కానీ అసలు ఎప్పుడు రిషి అన్న ఎట్లా ఉండు, రిషి అన్న ఎట్లుండు, ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇలాగే అవి తెలిస్తే అసలు మా ఇద్దరు మేము చెప్పలేము. నాకు రిషి మధ్య చాలా ఉన్నాయి. అంత టైంలో నుంచి ఉన్నాం కాబట్టి రిషి నాది పెద్ద ఏజ్గా తిప్పి కొడితే 22-23 years మా ఇద్దరికి కూడా. ఈ ఏజ్లో ఇంత సంపాదిస్తున్నాం, ఇంత ఉంది అంటే కూడా ఇదే. మేము సంపాదించే దానిలో కూడా మాకు ఆఫ్ ది అమౌంట్ వీళ్ళ టీం ఖర్చులకి, టీం శాలరీస్కి, వీళ్ళ మెయింటెనెన్స్కి, వీళ్ళ ఫుడ్కి, వీళ్ళ కర్రీస్కి, వీళ్ళ రెంట్స్కి సరిపోతాయేమో. మా రెంట్స్కి అంత ఉంది. సింప్లీ ఓన్లీ మెయింటెనెన్స్ మాకు 2 to 3 lakhs వరకు వస్తుంది నాకు రిషి కలిపి. మేము సంపాదించే పెద్ద ఏముండదు. అయినా సరే ఇలా చెప్తుంటా తప్పు వెళ్తున్నా ఇలా వెళ్ళకండి అని చెప్పేసి. సో తిననే కాదు, చాలామంది అమ్మాయిలకు బయట చెప్తున్నా, తను గొడవ అయిందా వద్దు, పెట్టుకోవద్దు, మంచిగా హ్యాపీగా ఉండండి, అన్న చెల్లి అక్కని కూడా కలుపుకొని వెళ్ళిపోండి. అంతేగాని చిల్లరగా గొడవ పెట్టుకున్నామా, ఏమైతే పోయి అమ్మాయి గురించి మాట్లాడినా అలాంటి పిచ్చి కథలు ఏమడదు. సో నైనికి కూడా నేను చెప్పిన, అండ్ నైనికి కూడా చెప్పి లేదని టాటూ స్టోర్ చూసుకో మంచిగా నచ్చ చెప్పిన. అయినా సరే వేరే ఓవర్ మాటలో విని పిచ్చిగా మాడమని నేనే నా కోపం వచ్చి వద్దు నైని నువ్వు టాటూ స్టోర్ చూసుకోవద్దని కూడా నేను తిట్టిన. ఆ రోజు కూడా తను చాలా బాధపడ్డది. ఎందుకు శ్రీప్రభ నన్ను అంత నమ్మి కొన్ని లక్షల బిజినెస్ నమ్మి వదిలేసిండు కదా. అలాంటి నువ్వు చెప్పు, అది నేను చెప్పలేను. నేను అంత నమ్మి నేను వదిలేసిన. నువ్వు చేసిన పని ఏంది? నేను ఇక్కడ నుండి అంటే ఇసర్ టైం నుండి వెళ్ళిపోలేదు. నార్మల్గా నాది నేను చూసుకుంటాను, బయటకు వెళ్ళిపోయి బతుకుతా, మీ కిందనే ఉంటాను అని చెప్పినాను. ఇంకా ఎంత లక్షల ప్రాఫిట్ అనుకుంటా. నన్ను నమ్మి టాటూ స్టూడియో మొత్తం చూసుకో, నేను రాను టైంకి, ఖచ్చితంగా బిజీగా ఉంటారు, అటు ఇటు తిరగడం, లక్షల ప్రాఫిట్ నా మీద వదిలేస్తే నా మైండ్ పని చెయ్యదు కదా. జల్దీ నాదేంది అని అంటే ఎవరు చెప్తే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతాం. 10 నిమిషాలు శ్రీప్రభ వచ్చి నాతో మంచిగా మాట్లాడింది అనుకో, శ్రీప్రభ ఇంకా నా గురించి ఆలోచిస్తుండే గుడ్డిగా నమ్మేస్తా. ఇంకొక పర్సన్ వచ్చి శ్రీప్రభ గురించి బ్యాడ్గా చెప్పిందానికి, అరే నాతో అందుకేనా ఇట్లున్నాడు, దీని గురించేనా ఇందుకు ఇట్లున్నాడు అని చెప్పేసినందుకు ఇట్లా మాట్లాడేస్తా. నా మెంటాలిటీ మొత్తం వేరు. అందుకొరకే ఆ టాటూ స్టూడియో కూడా అనిపించేసిండు. అంటే మానిపించేసినట్టు మాకు తెలియాలి. ఇప్పుడు నెలకి ఇంత సపోజ్ 30,000 40,000 ఇంత ఇన్కమ్ వస్తుంది అని తెలిసినప్పుడు అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకు ప్లాన్స్ ఉంటాయి.
ఓకే ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇంత రెంట్ పోతుంది, ఇంత ఈఎంఐ పోతుంది, ఇంత ఫుడ్ తినొచ్చు, ఇంత తిరగవచ్చు, ఇంత కలిసి పెట్టుకోవచ్చు, ఇంత ఫ్యామిలీ పంపించవచ్చు, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అదే అమ్మాయికి నేను శాలరీ ఇచ్చి మన టీమేట్ అయినా సరే మన అనుకునే అమ్మాయికి కూడా లేదు మన అయినా సరే అమౌంట్ ఇవ్వాలి చూసుకోవాలని చెప్పి అమౌంట్ ఇచ్చి కూడా కూర్చేసినప్పుడు ఈమెను ఎందుకు తీసేసిన బయటికి అంటే అది కూడా శాలరీ అనేది ఎందుకు అని అంటే నేను బయటకు పోయి బతుకుతున్నా కదా, నాకంటూ ఖర్చులు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, ఇంతవరకు సంపాదిస్తే నాకు సరిపోవు అన్నట్టు ఇచ్చినాడు. సో అంత ఇచ్చినా అందుకు కావాలని సడన్గా నేను 1 month బ్రేక్ తీసుకొని వద్దు నువ్వు ఆపే అని చెప్పిన అప్పుడు కొంచెం అర్థమవుతుంది అన్నమాట. వచ్చే 10-15 వేలు అయినా సరే కూడా మన బడ్జెట్ నుంచి మనకు షీట్ ఉంటుంది, ఆ షీట్లో ఇంత అమౌంట్ ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత చిట్టి కట్టుకోవాలి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి అవి తగ్గిపోయినప్పుడు మనిషికి అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఓ ఇదా నేను చేసిన మిస్టేక్ అని అర్థం అవ్వాలని చెప్పి నేను తీసేసిన. ఇప్పుడు అర్థమైందా ఆ ప్రాబ్లం కానీ ఆ పెయిన్ కానీ. సో పిచ్చి పిచ్చి పనులు ఇప్పటి నుంచి ఏం చేయకుండా మంచిగా రోజు అందరితోనే రా, ఎక్కడున్నా సరే ఏం బాధపడకు, మేము అందరం ఎప్పుడు నీ తోడే ఉంటాం. నైని గుర్తుపెట్టుకో, ఫిక్స్ అయిపో, బ్లైండ్ మళ్ళీ చెప్తున్నా, ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపో. రేపు పొద్దున నీ ఫ్యామిలీ ఏ ప్రాబ్లం ఉన్నా అది మంచిగానే చెడు కానీ రేపు పొద్దున నీ పెళ్లి చేయాలన్నా మేమే నీ తోడు ఉంటాం. అదే అన్న అందులో ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ మేమే అవుతాం, మా ఎస్ఆర్ ఫ్యామిలీ అవుతుంది, మన ఎస్ఆర్ ఫ్యామిలీ అవుతుంది. అది ఫిక్స్ అయిపోయి నువ్వు బ్రెయిన్ ఉండు. నీకు ఈరోజు లవర్ ఉన్నా లేకపోయినా ఎవరు వచ్చినా రాకపోయినా నీ ఇంకా ఉండదు మేము ఫిక్స్ అయిపో. ఎందుకంటే నేను లవ్ విషయాలు చాలా వరకు నమ్మను. అది ఎవరైనా మా టీం ఎవరైనా సరే ఉండండి వాళ్ళు ఉండండి రా, హ్యాపీగా ఉండి, తప్పు మంచి చెడు చేసేది నేను చూసుకుంటాను చెప్తా. కానీ కొన్ని చెప్పారన్నమాట నాకు అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. సో అందుకనే కొన్ని చెప్తుంటా జాగ్రత్తగా ఉండని. సో ఏ ప్రాబ్లం ఉన్నా మేము ఉంటాం. ఏయ్ అది తప్పు కాదు నైని, అది ఇది తప్పు కాదు, అది అనుకోకుండా జరిగిపోయే విషయాలు ఏం కాదు. మేమున్నాం, ఎవరితో కాదు, నానితో మళ్ళీ మాట్లాడతా, మంచిగా ఉండండి. అర్థమైందా? ఏడవకు, నేను నానని నీకేం కాదని నిన్నటి నైని ఏడవకు. ఇగో నువ్వు నా ఫ్రెండ్ సన్నా, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేమే ఉంటాం. కాకపోతే ముందు చెప్పి చెయ్యి, ఏం చేసినా సరే చెప్పి చెయ్యి. శ్రీ ఇది చేయాలో మంచిదా కాదు, అది మంచిదా సరే చెడైనా సరే యాజ్ అ బ్రదర్ అనుకుంటూ యాజ్ అ ఫ్రెండ్ అనుకో చెప్పి చేసినాం అనుకో నాకు ఒక పాయింట్ అది ఓకే చెప్పి చేస్తుంది కదా మనం చెప్పిన అప్పుడు చెప్పి చేసినప్పుడు మన మంచిగా చెడు చెప్పినప్పుడు మాకు చెడు ఉంటుంది అని మాత్రమే. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏయ్ ఏం కాదు, లైట్ పిచ్చ లైట్ మేము నేను ఏ టైంలో ఏ స్టెప్ తీసుకుంటున్నానో నాకు అర్థమైతలేదు. అందుకే చెప్పి చెయ్యి, చెప్పు. అన్నీ తెలిసిన తర్వాత నేను తీసుకోలేకపోతున్నా ప్రతి ఒక్కటి. ఏం కాదు, మేము ఉన్నాం. ఇప్పుడు రోజు చిత్రపురికి రా, లేకపోతే మేము అడిగి రా, రోజు ఫోన్ చేయి. నేను నీకు ఫోన్ చేయకపోయినా నువ్వే ఫోన్ చేసి శ్రీ ఏడున్నావు అని చెప్పి రా. నీకు హాస్టల్ ఏం పని చేస్తున్నాక వాటర్ తీసుకో, వాటర్ తీసుకో. వాటర్ జల్దీ ఓకేనా? కన్నీరు వాటర్ ఓకేనా? ఏమిడకు ఇంతమంది ఉన్నాం మేడ,
అర్థమైందా? ఏడోకు, ఏం కాదు. సో చూసిగా మా మైండ్లో చాలా ఉన్నాయి, మెంటల్ ప్రెషర్స్ కూడా ఉన్నాయి, ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో అందుకే చెప్తా ఏమన్నా చెప్పి చేయండి అని చెప్పేసి. సో ఈ వీడియో ఇప్పుడు ఆపేస్తున్నా. నాకు ఇంకా ఆమెను బాధ పెట్టాలని లేదు మీ ముందు, నాకు కూడా మంచిది కాదు. సో నైన్ ఇప్పుడు నుంచి సపోర్ట్ చేయండి. నైన్ ఇక్కడ మేము ఉన్నాం. నైన్ మంచి చేసినా చెడు చేసినా డైరెక్ట్ మమ్మల్ని క్వశ్చన్ చేయండి. వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నారు, మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఇప్పుడు నేనున్నా. వీళ్ళు ఎవరైనా పిచ్చి పిచ్చి వీడియోలు చేసినా ఏమున్నా దానికి రీజన్ మేమే. పిచ్చి పిచ్చి ట్రేడింగ్ ప్రమోషన్ కూడా చేయకుండా రీజన్ కూడా తిట్టినా. అండ్ మళ్ళీ చెప్తున్నా, ట్రేడింగ్ ప్రమోషన్ గురించి మేము చెయ్యం. చేసినా సరే మీరు చెప్పండి. చేస్తే ఇమ్మీడియట్గా ఎస్ఆర్ టీం నుంచి బయటకు పంపించే బాధ్యత తీసుకున్నాం. ఎస్ఆర్ టీం కొన్ని రూల్స్ వచ్చినాయి, అది ఫిక్స్. ఇంకా అది ఎవరైనా సరే, నేనైనా సరే, ఇంకోరైనా సరే అయితే ఫిక్స్. ట్రేడింగ్ ప్రమోషన్ చేసినా నమ్మొద్దు. ఒక మాట మీకు ముందే చెప్తున్నా, చేస్తాం సార్ ఇమ్మీడియట్ టీం నుంచి తీసేస్తాం. నువ్వేం బాధపడకు, ఇప్పటి నుంచి మేము ఉన్నాం. నీ ఛానల్ గురించి అవ్వచ్చు, ఇంకోవచ్చు, సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్.